నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. భారతదేశంలో ఏ గవర్నర్ జనరల్ పాలనలో రైల్వే లైన్ స్థాపితమైంది? బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ హయాంలో గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ పాలనలో భారత్లో రైల్వే లైన్ ప్రారంభమైంది. 1853 ఏప్రిల్ 16న ముంబైలోని బోరీబండన్ అనే రైల్వే స్టేషన్ నుంచి థానే వరకు తొలి రైలు నడిచింది. రైల్వే పాలసీ 1853ని తీసుకువచ్చి రైలు మార్గాల విస్తరణకు కృషి చేసిన లార్డ్ డెల్హౌసీని భారత రైల్వే పితామహుడిగా పిలుస్తారు. ఇక మొదటిది, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ లో పెరుగుతున్న బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. 185 దేశాల్లో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు పెరుగుదలపై ఆస్ట్రేలియా, కెనడాకు చెందిన రీసెర్చర్లు చేసిన పరిశోధనలో ఈ విషయం తెలిసింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో ప్రతి 1,00,000 మందిలో 100.3 కేసులు బయటపడుతున్నట్లు తేలింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 20 మందిలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుండగా 70 మందిలో ఒకరు ఈ వ్యాధితో మరణిస్తున్నట్లు వెల్లడించారు. ఇక రెండవది, ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ గా విజయేందర్ గుప్తా. బీజేపీ నేత విజయేందర్ గుప్తా ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికయ్యారు. ఢిల్లీలో మున్సిపల్ కౌన్సిలర్ గా రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయనకు రాజకీయాల్లో 20 ఏళ్ల అనుభవం ఉంది. 2015 నుంచి 2020 మధ్య కాలంలో ప్రతిపక్షంలో కీలక పాత్ర పోషించారు. ఇక మూడవది, ముగ్గురికి ధన్వంతరి ఆయుర్వేద అవార్డ్స్. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ డిపార్ట్మెంట్ ట్రెడిషనల్ ఇండియన్ మెడిసిన్ ను తయారు చేయడంలో విశిష్ట సేవలను అందించిన ముగ్గురు ప్రాక్టీషనర్లకు ధన్వంతరి ఆయుర్వేద అవార్డ్స్ అందజేసింది. నాడీ వైద్యంలో నిపుణులైన చందు శర్మ, వైద్య వృత్తిలో 60 ఏళ్లుగా ఉన్న రామ్ ఉనియల్, విశ్వ ఆయుర్వేద ప్రబోధిని ఫౌండర్ గోవింద్ జమదగ్నిలకు ధన్వంతరి స్టాచ్యూతో పాటు 5 లక్షల ప్రైజ్ మనీని అందించారు. ఇక నాలుగవది, గేమ్ చేంజర్ కానున్న పేటీఎం సోలార్ సౌండ్ బాక్స్. పేటీఎం కంపెనీ తన వ్యాపార కస్టమర్ల కోసం సోలార్ సౌండ్ బాక్సులను తీసుకువచ్చింది. ఇప్పుడున్న సౌండ్ బాక్సులకు రోజుకు ఒక్కసారైనా ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. ఈ సోలార్ సౌండ్ బాక్సుల్లో సోలార్ ప్యానెల్స్ ఉండడంతో సూర్యకాంతి ద్వారా ఆటోమేటిక్ గా 2 గంటల్లో 2 బ్యాటరీల శక్తికి సమానంగా ఛార్జ్ అవుతుంది. ఎలక్ట్రిసిటీ ద్వారా ఛార్జింగ్ పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంది. స్మాల్ మర్చెంట్స్ పేమెంట్స్ లో ఇదొక గేమ్ చేంజర్ అవుతుందని పేటీఎం భావిస్తోంది. ఇక ఐదవది, ఏషియన్ స్నూకర్ ఛాంపియన్షిప్ 2025 విజేతగా నిలిచిన పంకజ్ అద్వానీ. భారతదేశానికి చెందిన ఎస్క్యూస్డ్ పంకజ్ అద్వానీ 2025 ఆసియా స్నూకర్ ఛాంపియన్షిప్ మెన్స్ టైటిల్ ను గెలిచాడు. ఫైనల్లో ఇరాన్ కు చెందిన అమీర్ సర్కోష్ ను ఓడించి ఈ విజయం సాధించాడు. స్నూకర్ అండ్ బిలియన్స్ ఈవెంట్లలో పంకజ్ గెలిచిన 14వ ఆసియా టైటిల్ ఇది. మెన్స్, ఉమెన్స్, అండర్-21 విభాగాలను కలిగి ఉన్న ఈ ఛాంపియన్షిప్ ను ఆసియా కాన్ఫెడరేషన్ ఆఫ్ బిలియర్డ్స్ స్పోర్ట్స్ నిర్వహించింది. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, ఏ కూరగాయను నేషనల్ వెజిటబుల్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.